వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 11లో అర్థమెటిక్ కంప్లీట్ అనాలిసిస్ కూడా చూద్దాం ఒకసారి. కంప్లీట్ అనాలిసిస్ టోటల్ 35 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 35 క్వశ్చన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ కూడా. ఫస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 31 ఎలా ఇస్తున్నాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 సింగిల్ టాపిక్ క్వశ్చన్ ఇస్తున్నాడు. క్వశ్చన్స్ రీడ్ చేయండి, అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 31 ఫస్ట్ చూడండి ఇక్కడ. ద అప్ స్ట్రీమ్ స్పీడ్ of a boat is 18 km per hour, which is the 500% more than the speed of stream. Find how much distance the boat will cover in 3 hours while traveling in a downstream అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా ఏమన్నాడంటే ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈస్ 18 km per hour. అప్ స్ట్రీమ్ స్పీడ్ 18 km per hour అని ఇస్తున్నాడు. అయితే ఆ స్పీడ్ అనేది 500% మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. వాటర్ స్పీడ్ కన్నా 500% మోర్. 500% మోర్ అంటే 100 ప్లస్ 500 దట్ ఈస్ ద 600 అనుకోండి. ఈ 600% కి మనకి 18 km per hour అయితే ఆ 100% వచ్చే ఆన్సర్ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 6 3s are అంటే వాటర్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలంటే 3 km per hour ఉండాలి. హియర్ వాటర్ స్పీడ్ ఈస్ 3 km per hour. నెక్స్ట్ వన్ ఫైండ్ హౌ మచ్ డిస్టెన్స్ బోట్ విల్ కవర్ ఇన్ 3 hours వైల్ ట్రావెలింగ్ ఇన్ డౌన్ స్ట్రీమ్. అయితే డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి విత్ ఇన్ 3 hours టైం డ్యూరేషన్ లో వాడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు దట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డౌన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ టైం చేస్తేనే మనకు డౌన్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ డౌన్ స్పీడ్ రావాలి అంటే చూడండి డౌన్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు మనకి అప్ స్పీడ్ ఏదైతే ఉందో దానికి ఒక 3ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ చూడండి. మనకి అప్ స్పీడ్ ఏదైతే ఉందో లేదా జనరల్ గా మనకి బోట్ స్పీడ్ కనుక్కోవాలనుకోండి అప్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్ తీసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన బోట్ స్పీడ్ ఇక్కడ అప్ స్పీడ్ ఎంత అంటే 18 ఈక్వల్స్ టు బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్ 3. అప్పుడు బోట్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 3 ఎంత అంటే 21. ఆ బోట్ స్పీడ్ ఇస్ అని స్టిల్ వాటర్ 21 km per hour అయితే మన డౌన్ స్పీడ్ ఎంత కనుక్కోవాలి. డౌన్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత అంటే 21 ప్లస్ వాటర్ స్పీడ్ 3. 21 ప్లస్ 3 అంటే 24 km per hour ఉండాలి. ఇక్కడ డౌన్ స్పీడ్ ఈజ్ 24 km per hour కాబట్టి మనకు కావాల్సిన డిస్టెన్స్ డౌన్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు డౌన్ స్పీడ్ 24 km per hour ఇంటూ డౌన్ టైం ఎంత అంటే 3 hours. 24 ఇంటూ 3 అంటే 72. ఇక్కడ 72 kilometers ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంటుంది. ఆ 72 kilometers ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయాలి. అయితే ఇక్కడ 72 kilometers ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 ఇఫ్ a square minus b square is equals to 252 అన్నాడు అండ్ a plus b is equals to 42 then find the value of b అని ఇస్తున్నాడు చూడండి. ఇనిషియల్ గా మనకి a square minus b square is equals to 252 అంట. అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు ఏంటిది. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 252 అయితే ఏ మైనస్ బి వాల్యూ ఎంత కనుక్కుందాం. ఏ ప్లస్ బి వాల్యూ 42. ఈ వాల్యూ ఇటు వస్తే బై అవుతుంది చూద్దాం. ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 252 బై 42 ఉండాలి. ఈ 42 టేబుల్లో 252 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఇక్కడ ఒకసారి 6 టైమ్స్ పోతుంది. 6 2s are 12, 6 4s are 24 ప్లస్ 1 అంటే 25 అంటే 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 6 ఉండాలి. అయితే మనకు కావాల్సింది బి వాల్యూ అడిగాడు. అయితే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 42 అని ఇస్తున్నాడు. ఏ మైనస్ బి ఎంత వస్తుందంటే వాల్యూ 6 ఉంది. అయితే మనకి ఏ క్యాన్సిలేషన్ బై బి వాల్యూ కావాలి. అప్పుడు ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ సింబల్, మైనస్ అన్న కాడ ప్లస్, ఇక్కడ కూడా మైనస్, ప్లస్ అన్న కాడ మైనస్ రాయండి. ఏ మైనస్ ఏ క్యాన్సిలేషన్ పోతే బి ప్లస్ బి 2b ఈక్వల్స్ టు 42 మైనస్ 6 అంటే 36. అప్పుడు బి వాల్యూ ఎంత ఉండాలంటే 18 ఉండాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి అనగా మనకు వచ్చిన ఆన్సర్
ఆన్సర్ ఎంతంటే 18 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా ఉంటుంది. ఆ 18 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 18 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days. ఏ ఒక్కడ ఒక వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే 40 days లో కంప్లీట్ చేస్తున్నాడు. The ratio of time taken by A and B to do the same work is 5:3. అంటే A and B ఇద్దరు కలిపి ఒకే వర్క్ ని ఏ రేషియోలో కంప్లీట్ చేస్తున్నారంటే 5:3 రేషియోలో కంప్లీట్ చేస్తున్నారంట. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ విల్ కంప్లీట్ ద వర్క్ టుగెదర్ అన్నాడు. అయితే ఇద్దరు కలిపి ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో దట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏ ఇండివిజువల్ నెంబర్ ఆఫ్ డేస్ 40 days, ఏ ఎఫిషియన్సీ అంటే ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఇస్తున్నాడు అంటే 5 ఇస్తున్నాడు. టైం అన్న డేస్ అన్న రెండు ఒకటే కాబట్టి ఆ 5 కి 40 అన్నప్పుడు 3 కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి చూద్దాం. ఇక్కడ 5 1 jar 5 8 jar ఇది నాట్ ఎఫిషియన్సీ. 5 is నాట్ ఎఫిషియన్సీ, అది డేస్ వరకే ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ 8 3s ఎంత అంటే 24. అంగా ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ డేస్ 40, ఆ బి నెంబర్ ఆఫ్ డేస్ 24. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత కనుక్కోండి ఈజీ. ఆ ఎల్సిఎం ఈజ్ 120 తీసుకుంటే అవుట్ ఆఫ్ 120 లో 40 హౌ మెనీ టైమ్స్ అంటే 3 టైమ్స్. 43 is 120. 24 how many times అంటే 5 times. అప్పుడు 3 + 5 that is 8 వస్తుంది. సో ఇక్కడ A + B టుగెదర్ వర్క్ అనగానే 120/8. 120/8 అంటే వచ్చిన ఆన్సర్ ఎంత ఉండాలంటే 15 days ఉండాలి. ఆ 15 days ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సర్చ్ చేయండి. సో హియర్ 15 days is the కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 15 days ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ చూడండి, ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. A train having a speed of 72 km/h crosses a pole in 18 seconds and a platform in 33 seconds. Find the length of a platform అన్నాడు. Find the length of a platform. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఎంత ఇస్తున్నాడు అంటే 72 km/h అన్నాడు. టైమ్స్ వచ్చేసరికి మనకి సెకండ్స్ లో ఇస్తున్నాడు కాబట్టి ఈ స్పీడ్ కూడా మనం మీటర్/సెకండ్స్ లోకి మారుద్దాం. 72 × 5/18 రాసామనుకోండి. 18 1 jar 18 4 jar 4 × 5 అంటే 20. అంటే ఇక్కడ 20 meters/second అనుకోండి స్పీడ్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నారు చూడండి. ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఒకే డైరెక్షన్ లో సేమ్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడే మనిషిని 18 seconds లో క్రాస్ చేస్తే ప్లాట్ఫామ్ లో 33 seconds లో క్రాస్ చేస్తున్నాడు కాబట్టి ఆ రిమైనింగ్ డిస్టెన్స్ అంటే రిమైనింగ్ టైం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింపుల్ గా. ఇక్కడ స్పీడ్ వీడిని క్రాస్ చేస్తే టైం ఇస్తున్నాడు, స్పీడ్ వీడిని క్రాస్ చేస్తే టైమే ఇస్తున్నాడు చూడండి. అక్కడ కూడా మ్యాన్ కూడా అంటే ఇక్కడ మ్యాన్ కూడా కాదు, పోల్ మాత్రం ఇస్తున్నాడు, ఇక్కడేమో ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకేం తెలుసు, ఒక ట్రైన్ అనేది పోల్ ను క్రాస్ చేస్తే డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే రాస్తాము, లెంత్ ఆఫ్ ట్రైన్. నెక్స్ట్ వన్ ఇక్కడ కావాలంటే చూసుకోండి ఒకసారి. ఆ లెంత్ ఆఫ్ ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత అంటే 20 meters/second into 18 seconds, దట్ ఈస్ 360 meters అనుకోండి. ఆ సెకండ్ కండిషన్ లో అదే ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది అంటే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుంది. అప్పుడు డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాయాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడు కూడా స్పీడ్ ఎంత అంటే 20 × ఇక్కడ 33 seconds. 20 × 33 అంటే చూడండి ఇక్కడ 0 2 3s are 6 2 3s are 6 660 meters వస్తుంది ఇక్కడ. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే లెంత్ ఆఫ్ ట్రైన్ కామన్ క్యాన్సిలేషన్ పోతే మనకు మిగిలింది లెంత్ ఆఫ్ ప్లాట్ఫామే కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ ఇస్ ఈక్వల్స్ టు 660 meters నుండి 360 meters తగ్గిస్తే వచ్చే ఆన్సర్ దట్ ఆన్సర్. సో 300 meters ఉండాలి. ఆ 300 meters ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గా ఉంటుంది. అయితే ఇక్కడ 300 meters ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
దీన్ని ఇన్ని విధాలుగా ఇలా చేయకుండా సింపుల్ గా డైరెక్ట్ ఏం రాస్తారంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్ కాబట్టి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 20 meters per second ఇంటూ ఇక్కడ ప్లాట్ఫామ్ కి క్రాస్ చేసే టైము పోల్ క్రాస్ చేసే టైం మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అంటే 33 - 18 తీసుకుంటే సరిపోతుంది. ఆ 20 ఇంటూ డిఫరెన్స్ ఎంత అంటే 15. 15 2s ఆర్ ఎంత అంటే 300. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 300 meters ఉండాలి. ఆ 300 meters ఉన్నటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ గా ఉంటుంది. అందుకే ఈ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే సింపుల్, ఇదంతా చేయకుండా. ఓకేనా, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 35. The circumference of a circle is 66 centimeter. Find the approximate area of a square if the radius of circle is 2 times of the side of a square అన్నాడు. మనకి ఫస్ట్ కండిషన్ లో చూడండి, circumference of the circle is 66 centimeters అని ఇస్తున్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 66 centimeters. మీకు ఆల్రెడీ ఒక టేబుల్ ప్రకారంగా చెప్పిన టేబుల్ గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారంగా రాయొచ్చు. ఇక్కడ 66 అనేది మనకి 44 టేబుల్ లేదు. ఆ 44 టేబుల్ వచ్చేటప్పుడు ఈ 66 ఇంటూ 2 చూడండి, ఇంటూ 2, అప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 132 centimeters వస్తుంది చూడండి. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 132 centimeters ఉన్నప్పుడు రేడియస్ ఎంత ఉండాలంటే 21 centimeters ఉంటుంది. రేడియస్ 21 centimeters. 132లో హాఫ్ 66 కాబట్టి ఇక్కడ వచ్చే రేడియస్ ఎంత అంటే 21లో సగం ఎంత అంటే 10.5 centimeters ఉంటుంది. ఈ రేడియస్ 21లో హాఫ్ ఎంత అంటే 10.5 centimeters రాయండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారంగా సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 66 centimeters అన్నప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఉండాలంటే 10.5 centimeters ఉండాలి. అయితే నెక్స్ట్ కండిషన్ లో ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ 2 times ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు చూడండి. ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కి 2 రెట్లు ఉండాలి. 2 రెట్లు అంటే r equals to 2a. అంటే 2a is equals to రేడియస్. ఆ రేడియస్ వాల్యూ ఎంత అంటే 10.5. అప్పుడు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ a is equals to 5.25 ఉండాలి. 5.25. 10.5 లో హాఫ్ ఎంత అంటే 10.5 లో హాఫ్ 5.75 ఉండొచ్చు చూడండి, నాట్ 2π. 5 ప్లస్ ఓకే 25 వల్ల కరెక్టే 5.25. ఇక్కడ 5.25 కి మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కనుస్తుంది. అడిగింది ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే 5.25 హోల్ స్క్వేర్ చేయాలి. 5.25 హోల్ స్క్వేర్ కి నియరెస్ట్ గా ఉండే ఆప్షన్ చూసుకొని అప్రాక్సిమేట్ గా ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. ఇక్కడ 5 స్క్వేర్ 25 అంటే 5.25 హోల్ స్క్వేర్ అనేది 25 కన్నా ఎక్కువ రావాలి. ఆ 25 తర్వాత దగ్గరగా 25 కన్నా ఎక్కువ ఉండే ఆప్షన్ ఏంటంటే 28 ఉంది కాబట్టి సో అప్రాక్సిమేషన్ ఆన్సర్ ఎంత ఉండొచ్చు అంటే 28 ఉండొచ్చు. ఆ 28 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూట్ చేయండి. సో అలా ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 36 to 40. ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి, వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్. అయితే క్వశ్చన్ నెంబర్ 36th వన్ చూడండి, అప్రాక్సిమేషన్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ సింపుల్ ఈజీగా ఆన్సర్ అటెంప్ట్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1,444 3.98 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1,444 గా తీసుకొని రౌండ్ అప్ చేసి డివైడెడ్ బై 18.98 అనగానే మనం 98 గా రాసుకుందాం. ప్లస్ ఇదేమో 328 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 22 రాయండి. x ఇంటూ 22. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1,444 అంటే దాని అర్థం 38 డివైడెడ్ బై అంటే బై 19 ప్లస్ 328 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 22 అనుకుందాం. 19 1 jar 19 2s are cancel. అక్కడ 328 ప్లస్ 2 అంటే 340 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 22. అప్రాక్సిమేషన్ గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 340 బై 22.
అప్రాక్సిమేషన్ ఎంత వస్తుందో చూద్దాం. 15 టేబుల్ తీసుకుంటే 15 2s are 30, 15 2s are 30 ప్లస్ 3 అంటే 33. ఈ 22 అనేది అప్రాక్సిమేషన్ గా 15 టైమ్స్ మొత్తం చూడండి. 15 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. 15 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 15 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 కూడా చూడండి. 29.98% ఆఫ్ 880.001 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 110.9 ఉంటుంది. ఇక్కడ 29.98% 30గా తీసుకుంటే ఈ 30లో ఉండే ఒక జీరోకి 880లో ఉండే ఒక జీరోకి పర్సంటేజ్ క్యాన్సిల్ అనుకుందాం. ఇప్పుడు 3 8 జా 24, 3 8 జా 24 ప్లస్ 2 26 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 111 గా తీసుకోండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 1 అంటే 3, 6 మైనస్ 1 అంటే 5, 2 మైనస్ 1 అంటే 1. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలంటే 153 ఉండాలి. ఆ 153 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 153 ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 38. Question mark square plus 255.93 is equals to 49.932% of 800.112. ఇక్కడ 49.932% అంటే దాని అర్థం 50% అని. ఇక్కడ పర్సంటేజ్ 2 zeros అంటే 50% అంటే 1/2 కాబట్టి 800 హాఫ్ ఎంత అంటే ఇక్కడ 400 వస్తుంది. ఈక్వల్ కట్ సైడ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 255.93 అంటే దీన్ని 256 గా రాసుకోండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400 మైనస్ 256 అంటే వచ్చే ఆన్సర్ చూడండి 144 వస్తుంది. 144 దేనికి క్వశ్చన్ స్క్వేర్ నెంబర్ అంటే 12 కి స్క్వేర్ నెంబర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉండాలి. ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ x is equals to 12 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 కూడా చూడండి. Cube root of 178.01 plus question mark is equals to 256.01. ఇక్కడ cube root of 1728 అంటే that is the 12 cube plus x is equals to 256. అప్పుడు x is equals to 12 మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ చూద్దాం. 6 మైనస్ 2 అంటే 4, 5 మైనస్ 1 అంటే 4, అగైన్ 2. ఆ x వాల్యూ ఎంత ఉండాలంటే 244 ఉంటుంది. x is equals to 244 ఉన్నటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ x is equals to 244 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5. సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 40. 74.91% of question mark is equals to 17.932 whole square అన్నాడు. ఇక్కడ 74.91% ని 75% గా రాయొచ్చు. 75% అంటే 3/4 గా రాయండి. 3/4 of x is equals to 17.932 whole square అంటే 18 square. 18 square వాల్యూ ఎంత అంటే 324. ఇప్పుడు 3 టేబుల్ తో క్యాన్సిలేషన్ చేస్తే 31038. అప్పుడు x is equals to 108 into 4 రాయండి. 4 8 jar 32, 4 1 jar 4 ఉండాలి. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లస్ x is equals to ఎంత వస్తుందంటే 432 వస్తుంది. ఆ 432 is the right answer. 432 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఫోర్త్ ఆప్షన్ is the correct answer గా రాయండి. సో ఆప్షన్ నెంబర్ 4 is the right answer. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డైరెక్షన్స్ కూడా చూడండి. ఇక్కడ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 41 to 45 రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తున్నాడు. ఇక్కడ ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అన్నాడు. మనకి ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్ లో రాంగ్ నెంబర్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41 100 118 136 149 160 167 172 ఇస్తున్నాడు. అయితే మనం ఇలా మనకి ఇచ్చినటువంటి సిరీస్ అనేది స్లో ఇంక్రిమెంట్ లో కానీ ఉంటే మటుకు డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ రాయండి. 136 149 160 167 172 ఇస్తున్నాడు.
ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అడిషన్స్ మాత్రం యూజ్ చేయండి. 100కి 118కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ +18 డిఫరెన్స్ ఉందంట. ఇక్కడ డిఫరెన్స్ కూడా 18 ఇస్తున్నాడు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ 136కి 149కి డిఫరెన్స్ 13. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 11. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 7. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 5. ఇప్పుడు ఈ నెంబర్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ 5, 7, 11, 13 అనేవి ప్రైమ్ నెంబర్స్, కంటిన్యూస్ ప్రైమ్ నెంబర్స్. చూడండి ఇక్కడ 5 తర్వాత 7 తర్వాత 11 తర్వాత 13 తర్వాత వచ్చే నెంబర్ ఏముండాలంటే +17 ఉండాలి. 17 తర్వాత వచ్చే నెంబర్ ఏముండాలంటే +19 ఉండాలి. అప్పుడు 100 + 19 అంటే 119 రావాలి. ఇక్కడ 119 లేకుండా అక్కడ 118 ఉంది కాబట్టి సో 118 ఈస్ ద రాంగ్ నెంబర్ ఉంటుంది. ఆ 118 ఈస్ ద రైట్ ఆన్సర్ గా చూస్ చేయండి. సో ఇక్కడ 118 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ is the correct answer. Next question number 42. 1.5, 2.5, 6, 24, 100, 505, 3036. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 1.5 నుండి 2.5 రావాలంట. వాడు ఇచ్చిన గివెన్ సిరీస్ గా రాద్దాం. 1.5, 2.5, 6, 24, 100, 505, 3036. అయితే ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ పోతుందో చూసుకోండి. ఒకసారి చూద్దాం. ఇదేమో *1 చేయండి +1 యాడ్ చేయండి. 1.5 × 1 + 1 అంటే 2.5. ఈసారి 2.5 × 2 + 2 సెట్ చూడండి. ఆ 2.5 × 2 అంటే 7, 5 + 2 అంటే 7, అంటే ఇక్కడ 7 రావాలనేమో చూద్దాం. నెక్స్ట్ దీన్ని * 3 + 3 చేయండి. 7 3s are 21 + 3 అంటే 24 కూడా కరెక్ట్ ఆన్సరే. మరలా దీన్ని * 4 + 4 చేయండి. 100 * 5 + 5 * 6 + 6 ఉండాలి. ఇలా అంటే *1 + 1 * 2 + 2 * 3 + 3 * 4 + 4 * 5 + 5 * 6 + 6 రావాలి. సో ఇక్కడ రాంగ్ నెంబర్ ఏది ఉందంటే నెంబర్ 6 ఇస్ ద రాంగ్ నెంబర్. నెంబర్ 6 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ని రైట్ ఆన్సర్ గా చూస్ చేయండి. సో ఇక్కడ నెంబర్ 6 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 43rd క్వశ్చన్ కూడా చూడండి. 160, 80, 80, 120, 240, 600, 900. అయితే ఇక్కడ మనకి సింపుల్ ఈజీనే. గివెన్ నెంబర్ సిరీస్ కూడా తీసుకున్నట్లయితే 160, 80, 80, 120, 240, 600, 900. ఇక్కడ 160లో సగమే కాబట్టి 80 అనేది * 0.5 తీసుకుంటున్నా. 80 1 × 80, 80 × 1.5 120. ఇక్కడ * 2 హియర్ * 2.5, ఇక్కడ * 3 రావాలి. బట్ 600 × 3 అంటే 1800 ఉండాలి. బట్ అక్కడ 900 ఉంది కాబట్టి 900 ఇస్ ద రాంగ్ నెంబర్. ఆ 900 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా చూస్ చేయండి. సో ఇక్కడ 900 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4th one. So 4th option is the right answer. Next question number 44. Here also given series code చూడండి ఒకసారి. 5040, 2520, 840, 210, 42, 81. ఇక్కడ డిక్రిమెంట్ ఆర్డర్ లో ఉంది కాబట్టి డివిజిబిలిటీ చేసి చూడండి. ఇక్కడ డివైడెడ్ బై 2, 2520, here divided by 3, 840, here divided by 4, 210, here divided by 5, 42, divided by 6 అంటే ఇక్కడ ఎంత రావాలంటే 7 ఉండాలి. 42/6 అంటే 7, again divided by 7 that is 1 ఉంటుంది. అంటే ఇక్కడ 5040/2 అంటే 2520, 2520/3 అంటే 840, 840/4 అంటే 210, 210/5 అంటే 42, 42/6 అంటే 7, 7/7 అంటే 1. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే అక్కడ 8 ఈస్ ద రాంగ్ నెంబర్ ఉంటుంది. 8 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా చూస్ చేయండి. సో ఇక్కడ 8 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. హియర్ ఆల్సో గివెన్ సిరీస్ కూడా చూడండి. 15, 17, 26, 151, 200, 929, 1050. 1050. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఈజీగా, సింపుల్ గా. చూడండి ఒకసారి ఇక్కడ 15 నుండి 17 రావాలి, 17 నుండి 26 రావాలి, 26 నుండి 151, 200, 929, 1050 అన్నట్టు చూద్దాం. మనకి ఏ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంటుందో, ఏ నెంబర్ కరెక్ట్ నెంబర్ ఉంటుందో సింపుల్ గానే ఫైండ్ అవుట్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడేమో 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడేమో 9 డిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చో చూసుకోండి ఒకసారి. 125 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 49 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 729 డిఫరెన్స్. బట్ ఇక్కడ 10 - 9 అంటే 1, 4 - 2 అంటే 2, 10 - 1 అంటే 1, 121 ఇక్కడ. సో ఇక్కడ 121 ఏం రాయొచ్చు అంటే మనం 11 స్క్వేర్ గా తీసుకోవచ్చు. 121 ఆర్ 81. ఇక్కడ చూడండి ఒకసారి, 10 - 9 అంటే 1, 4 - 2 ఓకే, 10 - 9 1. 729 అంటే 9 క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇక్కడ 49 7 స్క్వేర్ గా తీసుకోండి. 125 అంటే 5 క్యూబ్. ఇక్కడ మనకి 3 స్క్వేర్ ఉండాలి, గుడ్. ఇక్కడేమో 1 క్యూబ్ రావాలి. 1 క్యూబ్ అంటే +1 అడిషన్ చేస్తే ఈ నెంబర్ రావాలి. 1 క్యూబ్ అంటే ఫస్ట్ 1 క్యూబ్, తర్వాత 3 స్క్వేర్, తర్వాత 5 క్యూబ్, తర్వాత 7 స్క్వేర్, తర్వాత 9 క్యూబ్, తర్వాత 11 స్క్వేర్. ఇక్కడ మనకి 17 కరెక్ట్ ఆన్సరే కాబట్టి 17 లో 1 తగ్గిస్తే వచ్చే ఆన్సర్ ఎంత ఉండాలంటే 16 ఉండాలి. ఇప్పుడు మనకి రాంగ్ నెంబర్ ఏ నెంబర్ అనిపిస్తుంది అంటే 15 ఇస్ ద రాంగ్ నెంబర్ కాబట్టి 15 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 15 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 46 to 50 చూడండి. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సింపుల్ గా ఆన్సర్స్ అటెంప్ట్ చేయొచ్చు. చూద్దాం. ఒక థియరీ వైడ్ గా ఇస్తున్నాడు. ఆ థియరీ వైడ్ గా ఉండే ఇన్ఫర్మేషన్ రీడ్ చేద్దాం ఒకసారి. డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 46 to 50 చూడండి. దేర్ ఆర్ టోటల్ 5 డిపార్ట్మెంట్స్ ఇన్ ఏ కంపెనీ. ఒక కంపెనీలో టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. దేర్ ఆర్ టోటల్ 90 ఎంప్లాయీస్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. టోటల్ 90 ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, విచ్ ఈస్ 25% ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ అంట. ఈ 90 మెంబర్స్ అనే వాళ్ళు ఎంతకంటే 25% ఆఫ్ ద ఎంప్లాయీస్ మాత్రం ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడ 25% అంటే దాని అర్థం 1/4 కాబట్టి 1కి 90 అయితే 4కి ఎంత అంటే 360. అంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారంటే 360 ఎంప్లాయీస్ ఉంటారని గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ 360 ఎంప్లాయీస్ లలో 90 ఎంప్లాయీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 2/9 ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంట. ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ ఇస్ 25% మోర్ దెన్ దట్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నాడు. రేషియో బిట్వీన్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి రేషియో ఇస్తున్నాడు 4:5 అని. ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సెకండ్ వన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, థర్డ్ వన్ సేల్స్, తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనుకుందాం. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాడు ఫస్ట్ కండిషన్ లో క్లియర్ గా ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 360 ఎంప్లాయీస్ లలో 90 ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని. 90 ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ 2/9 ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నారు చూడండి. 2/9 ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే 2/9th పార్ట్. 2/9 అంటే 2/9 into 360. 9 1 jar 9 40 సార్. 40 into 2 అంటే 80. నెక్స్ట్ వన్
ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈస్ 25% మోర్ దెన్ దట్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంత అంటే 80లో 25% మోర్ అంటే 1/4 అంటే 20 మెంబర్స్ మోర్ ఉండాలంట. సేల్స్ డిపార్ట్మెంట్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కన్నా 20 మెంబర్స్ మోర్ అంటే 100. సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 100 మెంబర్స్. మొత్తం యాడ్ చేయండి ఎంత అక్కడ 100 ప్లస్ 90 190 ప్లస్ ఒక 80 అంటే 270. ఆ 360లో 270 పోతే ఇంకా బ్యాలెన్స్ 90 ఉంటుంది చూడండి. ఇంకా బ్యాలెన్స్ 90 ఉంటుంది. ఈ 90 మెంబర్స్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రేస్ ఎంత ఉందంటే 4:5 అంటే 9కి 90 అయితే 4కి 5కి ఎంతో కనుక్కోండి. 9 1 0 9 10 0 అనుకుంటే 4 × 10 40, 5 × 10 50 ఉండాలి. ఇప్పుడు దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాల్యూస్ ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి రాద్దాం చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ గా రేషియో 4:5 అన్నాడు కాబట్టి ఇది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ గా తీసుకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ 50 ఉన్నారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ 40 ఉన్నారు. ఓకే, ఓవరాల్ గా చూడండి మనకి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారంటే 90, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 80, సేల్స్ డిపార్ట్మెంట్ లో 100, హౌసింగ్ డిపార్ట్మెంట్ 50, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ 40 అనుకుందాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్ కూడా ఫాస్ట్ గా ఆన్సర్స్ అటెంప్ట్ చేద్దాం, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 ఏమిస్తున్నాడు? ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈజ్ వాట్ పర్సన్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అన్నాడు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో 40 ఎంప్లాయీస్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 80 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 కన్నా 80 డబుల్ గా ఉంది కాబట్టి 100% ఇంక్రీజ్ ఉండాలి. ఇక్కడ 100% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 100% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 కూడా చూడండి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సేల్స్, ఫైనాన్స్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు. సేల్స్ కి, ఫైనాన్స్ కి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. సేల్స్, హౌసింగ్, ఫైనాన్స్. సేల్స్ 100, అగైన్ ఫైనాన్స్ 90, 190, హౌసింగ్ 50, 190 ప్లస్ 50 అంటే 240. ఆ 240/3 గా తీసుకోండి. ఆ 240/3 అంటే ఎంత ఉండాలి? 80 ఉండాలి. సో హియర్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్స్ టు 80 ఉండాలి. ఆ 80 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గా సూచ్ చేయొచ్చు. ఇక్కడ 80 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3. సో 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Number of employees in housing department is how much more than number of employees in security department అన్నారు చూడండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కన్నా ఎంత మోర్ ఉన్నారంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 50 మెంబర్స్ ఉంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో 40 మెంబర్స్ ఉన్నారు. 40తో కంపేర్ చేస్తే 50 అనేది ఎంత పెరుగుతుంది అంటే నెంబర్ 10 పెరుగుతుంది. ఆ 10 ఎంప్లాయీస్ ఆర్ మోర్ ఉండాలి. 10 ఎంప్లాయీస్ మోర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. In security department 40% are female employees, then find total male employees working in the security department అన్నాడు. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో 40% ఆర్ ఫిమేల్ ఎంప్లాయీస్ అంట. 40 ఫిమేల్ ఎంప్లాయీస్ అయితే రిమైనింగ్ 60% మేల్ ఎంప్లాయీస్ ఉండాలి. దెన్ ఫైండ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. హియర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ టోటల్ ఈస్ 40. అవుట్ ఆఫ్ 40 లో మేల్ పర్సంటేజ్ ఎంత అంటే 60%. ఇక్కడ పర్సంటేజ్ 2 zeros క్యాన్సిలేషన్ అవుతే 4 6 ఎంత ఉండాలంటే 24 ఉండాలి. ఆ 24 ఇస్ ద రైట్ ఆన్సర్ గా తీసుకోండి. ఆ 24 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ 24 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 కూడా చూడండి ఒకసారి. ఆ క్వశ్చన్ నెంబర్ 51 కూడా రీడ్ చేయండి, చూద్దాం ముందు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 50. Ratio between total number of male and female employees in HR department is 2:3. Find total number of female employees working in HR department అన్నాడు. ఇక్కడ ఎవరెవరికి రేషియో ఇస్తున్నాడంటే
రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈస్ 2:3. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ 80. 80ని మనం ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాం అంటే 2:3 రేషియోలో. అప్పుడు 2 + 3 ఎంత అంటే 5. 5కి 80 అన్నప్పుడు ఆ 2కి వచ్చే ఆన్సర్ కనుక్కోండి, 3కి వచ్చే ఆన్సర్ కూడా చూద్దాం. 5 1 * 5 16 * అంటే 16 2 * 32, 16 3 * 48. వీళ్ళేమో మేల్ ఎంప్లాయీస్ అనుకుంటే వీళ్ళు ఫిమేల్ ఎంప్లాయీస్ గా తీసుకోండి. అయితే ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 48 మెంబర్స్ ఉన్నారు. సో 48 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 48 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 51 to 55 చూడండి. ఇక్కడ సింప్లిఫికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఆ సింప్లిఫికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ను కూడా ఈజీగా సాల్వ్ చేయడానికి చూద్దాం ఒకసారి. ట్రై చేయండి ఒకసారి. డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 51 to 55. What value should come in place of question mark in the following questions అన్నాడు. What value should come in place of question mark in the following questions. అయితే ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ 40% of question mark is equals to 25% of 320 plus 75% of 160 అన్నాడు. ఇక్కడ 25% అంటే 1/4, 75% అంటే 3/4. ఇక్కడ 4th క్యాన్సిలేషన్ చేస్తే 80 వస్తుంది. ఇక్కడ 4th తీసుకుంటే 40 × 3 అంటే 120. 120 ప్లస్ ఒక 80 అంటే 200 అవుతుంది చూడండి. అప్పుడు 40% ఆఫ్ x is equals to 200 గా తీసుకుంటే ఈ 40 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్ పోతుంది. పర్సంటేజ్ అంటే by 100 కాబట్టి ఇట్స్ సరిపోతే ఇంటూ 100. 5 × 100 దట్ ఆన్సర్ ఈజ్ 500 ఉండాలి. ఆ 5 × 100 దట్ ఆన్సర్ 500 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా స్విచ్ చేద్దాం. సో ఇక్కడ 500 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 ట్రై చేయాలి. ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ కూడా చూడండి ఎలా ఇస్తున్నాడు. 360/x is equals to 12 × 6 - 3 క్యూబ్ అన్నాడు. 360/x is equals to 12 6 are 72 minus 27. Again 360/x is equals to 72 లో 27 పోతే చూడండి. 12 - 7 అంటే 5, 6 - 2 అంటే 4, 45. ఈ 45 1 jar 45 8 టైమ్స్ పోతుంది. 8/x is equals to 1 అయితే సో ఆన్సర్ ఏముండాలంటే x is equals to 8 ఉండాలి. x is equals to 8 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సెర్చ్ చేయండి. సో x is equals to 8 ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. 53rd వన్ కూడా చూడండి. 16 × 54 డివైడెడ్ బై 36 + 6 is equals to క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఈ రెండు 18 టేబుల్ 18 2 * 36, 18 3 * 54. మళ్ళా 2 1 jar 2 8 jar అనుకోండి. అప్పుడు 18 × 3 ఎంత అంటే 24 + 6. 24 + 6 ఎంత ఉండాలంటే 30 ఉండాలి. ఆ 30 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 30 ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ మార్క్ is equals to square root of 6 × 3 × 5 plus 50% of 620. ఇక్కడ x is equals to square root of 6 3s are 18, 18 5s are 90 ప్లస్ ఇక్కడ 50% అంటే 1/2 కాబట్టి 620 లో హాఫ్ ఎంత అంటే 310. అప్పుడు x is equals to 90 + 310 అంటే 400. స్క్వేర్ రూట్ 400 అంటే ఆన్సర్ ఎంత ఉండాలి 20. సో x is equals to 20 is the రైట్ ఆన్సర్ గా ఉంటుంది. ఆ 20 ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి ఇక్కడ ఎన్నో ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ is the కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 55. 6² is equals to 18 × 8 minus x × 2/3. ఇక్కడ 6² అనగానే 36 is equals to 18 8 jar
144 minus x into 2/3 ఇటు సైడ్ వస్తే 3 into 36 ఎంత అంటే 108 is equals to 144 minus 2x minus 2x ఇటు సైడ్ 108 అటు సైడ్ పంపేయండి 2x is equals to 144 minus 108 ఇటు మధ్య డిఫరెన్స్ కూడా చూడండి 2x is equals to 14 minus 8 అంటే 6 13 minus 10 అంటే 3 అప్పుడు x వాల్యూ ఎంత ఉండాలంటే 2 టేబుల్ తోటి 21 218 x is equals to 18 ఉండాలి 18 is the కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది 18 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి ఇక్కడ 18 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 సో థర్డ్ ఆప్షన్ is the కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 56 to 60 చూడండి ఒకసారి డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 56 to 60 డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీనే సింపుల్ గా సాల్వ్ చూద్దాం ఒకసారి table given below shows marks obtained by 4 students in 4 different subjects in an exam. Study the data carefully and answer the following questions అన్నాడు ఇక్కడ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ హిందీ సైన్స్ మ్యాథ్స్ అన్నాడు స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ఆదిత్య నీరజ్ శాండీ అన్నాడు మనకి ఇచ్చింది పర్సంటేజ్ మార్క్స్ అంటే మార్క్స్ ఇస్తున్నాడు చూడండి మార్క్స్ అబ్టైన్డ్ బై అన్నాడు నాట్ పర్సంటేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై అని కాబట్టి క్లియర్ గా అన్ని కూడా మార్క్స్ వేస్తున్నాడు ఎక్కడ కూడా పర్సంటేజ్ లకు మార్చుకోవాల్సిన అవసరం లేదు అడిగితే చూద్దాం ఓకేనా ఇప్పుడు పాల్ కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ హిందీ సైన్స్ మ్యాథ్స్ అందరికి కూడా స్కోర్స్ ఇస్తున్నాడు ఇండివిజువల్ గా ఇండివిజువల్ స్కోర్స్ బేస్ చేసుకొని మనకి ఇచ్చిన 5 క్వశ్చన్స్ కూడా సింపుల్ గానే ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 56th వన్ చూడండి క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 56 marks scored by Sandy in English and Maths together is what percent of the marks scored by Aditya and Neeraj in English together ఇక్కడ శాండీ కి ఇంగ్లీష్ లో మ్యాథ్స్ లో వచ్చిన స్కోర్ ఎంతో చూడండి మార్క్స్ స్కోర్డ్ బై శాండీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ టుగెదర్ అన్నాడు శాండీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ శాండీ ఇన్ తీసుకుంటే ఇంగ్లీష్ లో 60 మార్క్స్ మ్యాథ్స్ లో 60 మొత్తం ఎంత అంటే 120 120 మార్క్స్ డివైడెడ్ బై నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఆదిత్య నీరజ్ ఇన్ ఇంగ్లీష్ టుగెదర్ అన్నాడు ఇంగ్లీష్ లో ఆదిత్యకు వచ్చిన స్కోరు నీరజ్ కి వచ్చిన స్కోరు 80 + 80 160 గా రాసుకోండి ఇంటూ 100 ఇప్పుడు 43 సార్ 44 సార్ తీసుకుంటే 4 1 4 25 25 3 సార్ ఎంత ఉండాలంటే 75% ఉండాలి ఇక్కడ 75% ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంటుంది 75% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని అయితే ఇక్కడ 75% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3 సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి ఒకసారి ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఆల్ 4 స్టూడెంట్స్ టుగెదర్ ఇన్ హిందీ టు టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఆల్ 4 స్టూడెంట్స్ టుగెదర్ ఇన్ సైన్స్ అన్నాడు ఇక్కడ ఏం కనుక్కోవాలంటే రేషియోస్ కనుక్కోవాలి ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఆల్ 4 స్టూడెంట్స్ టుగెదర్ ఇన్ హిందీ హిందీలో నలుగురు యొక్క టోటల్ స్కోర్ ఎంత యాడ్ చేయండి చూద్దాం హిందీలో నలుగురికి వచ్చిన టోటల్ స్కోర్ ఎంత అంటే 60 + 60 120 ఈ 5 ఇక్కడ కలిపితే 60 అవుతుంది 180 + 70 అంటే 250 హిందీ నలుగురు యొక్క టోటల్ స్కోర్ ఎంత అంటే 250 మార్క్స్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఆల్ 4 స్టూడెంట్స్ టుగెదర్ ఇన్ సైన్స్ లో కూడా మొత్తం యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ చూడండి ఇక్కడ ఈ 5 దీన్ని కలిపితే 70 అనుకోండి 80 + 60 140 140 + 60 200 200 + 100 ఎంతంటే 300 55 సార్ 56 సార్ సో ఏ రేషియోలో ఉండాలంటే ఆన్సర్ 5:6 రేషియోలో ఉండాలి ఆ 5:6 రేషియోలో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని అయితే ఇక్కడ 5:6 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 5:6 నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 58 కూడా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 58, టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై పాల్ ఆర్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ద టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై నీరజ్ అన్నాడు. పాల్ యొక్క టోటల్ స్కోర్, నీరజ్ యొక్క టోటల్ స్కోర్ కౌంట్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఆన్సర్ రాద్దాం. ఇక్కడ పాల్ స్కోర్ తీసుకుంటే 60 + 60 120, 120 + 80 200, 200 + 60 260 + 10 అంటే 270. ఫాల్కి వచ్చిన టోటల్ స్కోర్ ఎంతంటే 270 మార్క్స్. తర్వాత నీరజ్ స్కోర్ కూడా చూడండి, 80 + 50 130, 130 + 90 220, 220 + 80 300, 300 + 20 320. ఇప్పుడు ఆ ఫాల్ అనేవాడు నీరజ్ గానే ఎంత మార్క్స్ లెస్ ఉన్నాడంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 30 అక్కడ 20 మొత్తం డిఫరెన్స్ 50. 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ 50 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 50 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 కూడా చూడండి ఒకసారి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఆదిత్య ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ సైన్స్ టుగెదర్ అన్నాడు. ఇక్కడ ఆదిత్యకు వచ్చినటువంటి 3 సబ్జెక్ట్స్ లో వచ్చినటువంటి టోటల్ స్కోర్ కి యావరేజ్ కనుక్కోవాలి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఆదిత్య. ఏ సబ్జెక్ట్స్ ఆదిత్యకి? ఇంగ్లీష్ 1, హిందీ 1, సైన్స్ 1. 75 + 75 అంటే 150, 150 + 60 అంటే 210. 210/3 3 టేబుల్తో డివిజిబిలిటీ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 70. 3 7 21 కాబట్టి 70 ఈజ్ ద రైట్ ఆన్సర్ గా ఉండాలి. ఆ 70 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ 70 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 60. If a maximum marks for each subject are 100, then find what percentage of total marks is obtained by Sandy. వాడు ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడ కండిషన్ కూడా if a maximum marks for each subject are 100 అంట. If a maximum marks for each subject are 100 అనుకుంటే then find what percent of total marks is obtained by Sandy. Sandy యొక్క టోటల్ స్కోర్ ఎంతో చూసుకోండి ఒకసారి. ఇక్కడ 60 + 60 + 60 + 60 అంటే మొత్తం 240 + 5 245. 245 బై ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 4 సబ్జెక్ట్స్ కాబట్టి 4 × 100 400 × 100 రాయండి. 2 zeros 2 zeros cancellation పోతే 4 6 are 24, 4 1 are 4.25% ఉండాలి. అంటే 61.25% ఇస్ ద రైట్ ఆన్సర్ గా ఉంటుంది. అయితే 61.25% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా రాయండి. ఇక్కడ 61.25% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్స్ వైజ్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ టాపిక్స్ వైజ్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్ కూడా సింపుల్ గా ఆన్సర్ చేయడానికి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 61 ఏమి ఇస్తున్నాడు? An article was sold at a discount of 20% at 1020 rupees అన్నాడు. If the article was sold at a discount of 199 rupees in place of 20% discount, then find the selling price is a question mark అన్నాడు. అంటే మని ఒక ఆర్టికల్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చి ఎంత కమ్మాడు అంట. 20% డిస్కౌంట్ అంటే ఏమని 100 - 20 దట్ ఈస్ 80. అవుట్ ఆఫ్ 80కి 1020 రూపీస్ అయితే 1020 రూపీస్ అయితే 100కి ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకేనా? 24 0 25 0 అనుకుంటే 4 టేబుల్, 4 2s are 8, 4 5s are 20, 4 5s are 20, 4 2s are 8, 22 ఉంటుంది, 4 5s are 20, మళ్ళీ 20 ఉంటుంది, 4 5s are 20. 255 రూపీస్. 255 × 5 చూడండి. 5 5s are 25, 5 5s are 25 + 2 27, 5 2s are 10 + 2 అంటే 12. 1275 రూపీస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అయితే దీని మీద 199 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత సెల్ చేయాలో చూద్దాం ఒకసారి. -199 చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. 15 - 9 అంటే 6, 16 - 9 అంటే 7, అగైన్ 1 - 1 అంటే 0, 1. 1076 రూపీస్కి మాత్రమే సేల్ చేయాల్సి వస్తుంది. 1076 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. 1076 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Next question number 62. The total age of A, B and C 4 years hence will be 98 years and find the age of C 4 years hence if the present age of A and B is 32 years and 23 years respectively. But initial గా చూడండి, the total age of A, B and C 4 years hence will be 98 years అన్నాడు. Present A plus B plus C ఏజ్ ఎంత కనుక్కోండి. అది మనకి 4 years తర్వాత ఏజ్ ఇచ్చాడంటే ప్రెసెంట్ రావాలంటే ఒక్కొక్కడికి 4 years తగ్గించాలి. అలా అవుట్ ఆఫ్ 98 లో ముగ్గురు మీద 12 years తగ్గించి ఆన్సర్ రాయండి. ఇక్కడ 4 3s are 12 కాబట్టి ఇక్కడ 12 years తగ్గిస్తే వచ్చే ఆన్సర్ చూడండి 86 years వస్తుంది. అయితే నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడంటే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సి 4 years హెన్స్, ఆ 4 సంవత్సరాల తర్వాత సిఎస్ ఎంత అంత ఏజ్ కనుక్కోవాలి. ఇఫ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 32 years అండ్ 23 years రెస్పెక్టివ్లీ అన్నాడు. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు 32 ప్లస్ 23 అంటే 55 years. ఈ 55 years 86 లో నుండి తగ్గిస్తే మనకి సిఎస్ చూడండి 86 మైనస్ 55 దట్ ఈస్ 31 years వస్తుంది. ఈ 31 years కి మరలా ఒక 4 years కలిపి ఆన్సర్ రాయండి, ఎందుకంటే 4 years తర్వాత అడిగాడు కాబట్టి. 4 years hence C is equals to 31 plus 4 that is 35 years ఉండాలి. 35 years ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ 35 years ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి, ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. 63rd క్వశ్చన్ కూడా చూడండి, ఈజీనే సింపుల్. పార్ట్నర్షిప్ ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏదో ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు, చూద్దాం. ఏ ఇన్వెస్ట్స్ 12,000 rupees for X months while B invests 16,000 rupees for 9 months in a scheme. The profit share of B is 12,000 rupees out of total profit is 21,000 rupees. Then find the value of X అన్నాడు. ఇక్కడ ఏ అనేవాడు 12,000 rupees X months ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. బి అనేవాడు 16,000 rupees 9 months ఇన్వెస్ట్మెంట్ చేస్తే బి యొక్క ప్రాఫిట్ 12,000 rupees ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 21,000. 21,000 లో బి 12,000 వస్తే ఏ 9,000 రావాలి. చూద్దాం ఇంకక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చూడండి 12,000 ఇంటూ ఎక్స్ మంత్స్ గా తీసుకోండి బై బి 16,000 ఇంటూ హౌ మెనీ మంత్స్ అంటే 9 months ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్రాఫిట్ ఎంత అంటే 21,000 లో బి 12,000 పోతే ఏ ప్రాఫిట్ 9,000 వస్తుంది. బై బి ప్రాఫిట్ ఎంత అంటే 12,000. ఇక్కడ 3 zeros క్యాన్సిల్ 4 3 4 4 ఇటు సైడ్ కూడా 3 zeros క్యాన్సిల్ అయితే 3 ఇక్కడ కూడా 4 3 3s are 3 4s are. ఇప్పుడు 3 3 క్యాన్సిల్ 4 4 కూడా క్యాన్సిలేషన్ పోతే x by 9 is equals to 1 అంటే x is equals to 9. అప్పుడు దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు కాబట్టి x is equals to how many months ఉండాలంటే 9 months ఉండాలి. ఆ 9 months ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ 9 months ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64th ప్రాబ్లం చూడండి ఒకసారి. 64. A mixture of milk and water contains 60% milk and remaining water అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ 100 లో 60% మిల్క్ అంటే రిమైనింగ్ 40% వాటర్ అని. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ పర్సంటేజ్ ఇన్ మిక్సర్ టు రివర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అన్నాడు. ఇప్పుడు వచ్చే రేషియో అనేది రివర్స్ లో రావాలి అంటున్నాడు. చూద్దాం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేస్తే. ఈ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 60%. అంటే మిల్క్ 60% అంటే వాటర్ ఎంత ఉందంటే 40% ఉంది అంటున్నాడు. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ పర్సంటేజ్ ఇన్ మిక్సర్ టు రివర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రివర్స్ రావాలి అంటే ఎంత వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చే రేషియో ఎంత కనుక్కోండి ముందు చూద్దాం. 23 22 ఈ రేషియో రావాలి అంటున్నాడు. ఆ రేషియో కాస్త మనకి ఎలా రావాలి 2:3 అవ్వాలి. 2:3 అవ్వాలంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలో చూడమంటున్నాడు. సో ఇక్కడ చూడండి 2:3 అవ్వాలంటే ఎంత యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి 60 ప్లేస్ లో ఎంత రావాలి 2 times రావాలి. అప్పుడు వాటర్ ఎంత యాడ్ చేస్తే 2 times వస్తుందంటే ఇక్కడ +50 యాడ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇనిషియల్ గా
60, ఇది 40, ఇదే రేషియోలో ఉంది 3:2. ఇక్కడ సమ్ క్వాంటిటీ యాడ్ చేస్తే వచ్చే రేస్ ఎంత ఉండాలంటే 2:3 ఉండాలి అంట. అంటే ఇక్కడ 16 ఉండాలి, ఏం మారకూడదు. అంటే 60 రావాలంటే 30 టేబుల్ కాబట్టి 33 సార్ 90, అప్పుడే కదా 2:3 వచ్చేది. 40 కాస్త 90 అవ్వాలి అంటే ఎంత పర్సంటేజ్ యాడ్ చేయాలి? 50% యాడ్ చేయాలి. అంటే 40%కి ఒక 50% ఆఫ్ ద అమౌంట్ అడిషన్ అని చేస్తే వచ్చే ఆన్సర్ దట్ ఆన్సర్ కాబట్టి సో 50% ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా రాయండి. హియర్ 50% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. The simple interest on a certain sum per 2 years at 8% per annum is 225 rupees less than the compound interest on the same sum per 2 years at 10% per annum. The sum is a question mark అన్నాడు. ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే 8% per annum per 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్, 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% per annum ప్రకారంగా వచ్చిన డిఫరెన్స్ అమౌంట్ 225 రూపీస్ ఇస్తున్నాడు. అయితే ప్రిన్సిపల్ ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు మన సింపుల్ గా ప్రిన్సిపల్ కి డిఫరెన్స్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ కి ఫార్ములా యూజ్ చేయండి. సిఐ అండ్ ఎస్ఐ ప్రిన్సిపల్ ఒకటి, డిఫరెన్స్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ గా తీసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100 అనుకున్నాం అనుకోండి, 100 గా తీసుకుంటే ఇక్కడ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇంటూ టైమ్ 2, 8 ఇంటూ 2 అంటే 16. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum per 2 years అని ఉంచండి. 10% per annum per 2 years. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అడిషన్ చేసి మరలా మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. 10 + 10 20 ప్లస్ 10 ఇంటూ 10 100% అంటే 1, 20 + 1 ఎంత అంటే 21. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ 21కి 16కి డిఫరెన్స్ ఎంత అంటే 5 రూపీస్ కాబట్టి 5. 100కి డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ 5 రూపీస్ అయితే ప్రాబ్లం ప్రకారంగా డిఫరెన్స్ అమౌంట్ ఎంత అన్నాడంటే 225 రూపీస్ ఇస్తున్నాడు. అప్పుడు వచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కనుక్కోవాలి. ఆ 5 టేబుల్తో చూడండి, 5 4 5 5 45 టైమ్స్ పోతుంది. 45 ఇంటూ 100 ఎంత అంటే 4500 వస్తుంది. సో ఇక్కడ 4500 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అయితే 4500 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ 4500 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.